హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లా మురబ్బా అండి. కార్తీక మాసంలో ఎక్కువ దొరికే ఈ ఉసిరికాయలని ఎంచక్కా ఇలా మురబ్బా చేసి పెట్టుకుని మనకి ఉసిరికాయని లేని టైంలో కూడా ఉసిరికాయలను తినొచ్చండి మనము. ఉసిరికాయ పులుపు చాలా ఎక్కువ ఉంటుంది కదండి. మీ పిల్లలు కనుక ఆ పులుపు పట్టని వాళ్ళైతే ఈ విధంగా మురబ్బా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. అదే విధంగా సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ ఉసిరికాయని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. రెసిపీ కోసం నేను బాగా లావుగా ఉన్న ఉసిరికాయలు తీసుకున్నాను. ఆ ఉసిరికాయలను కడిగిన తర్వాత ఈ విధంగా స్టీమ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్టీమ్ చేసే బౌల్ కనుక లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా వేసి మీరు ఈ విధంగా స్టీమ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఉసిరికాయలని కనీసం ఒక 15 నిమిషాలైనా ఉడికించుకోనండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా ఒక ఫోక్ తీసుకుని ఉసిరికాయ కూర్చంగానే చాలా స్మూత్గా లోపలికి పోతుందండి. ఆ విధంగా పోతే ఉసిరికాయలు మంచిగా ఉడికినట్లు. చూసారు కదండి ఆ ఫోక్ ఎంత ఈజీగా దానిలో దిగిందో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఆ ఉసిరికాయలన్నీ చల్లారిన తర్వాత అదే ఫోక్తో ఉసిరికాయలకి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోనండి. ఆ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనము మురబ్బా చేసుకోవడానికి ఆ బెల్లం పాకము దానికి ఈజీగా పట్టేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఇలా ఫోక్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ మురబ్బా స్వీట్ కోసము ఈ కడాయిలోకి సన్నగా తరుగు పెట్టుకున్న బెల్లాన్ని వేసుకున్నాను. అదేవిధంగా అదే కప్పుతో ఒక కప్పు నిండా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దానిలో ఒక 2-3 దంచి పెట్టుకున్న ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉసిరికాయలో కొంచెం ఒగరు ఉంటుంది కదండి, ఆ ఒగరు పోతుంది. దానికోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి గరిటెతో బాగా తిప్పుకోనండి. ఇవన్నీ తిప్పుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా అందులోకి యాడ్ చేసుకుని ఆ పాకం వాటికి బాగా పట్టేలాగా మరోసారి బాగా కలపండి. ఇవన్నీ ఉడికించుకోవడానికి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోనండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి షుగర్ ఉన్నట్లయితే ఈ రెసిపీ కోసము షుగర్ వాడుకోకుండా బెల్లం మాత్రమే వేసి ఈ విధంగా మురబ్బా చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు. ఈ ఉసిరికాయలన్నీ ఈ బెల్లం పాకంలో కనీసం ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ బెల్లం పాకము దగ్గర పడే వరకు ఈ ఉసిరికాయలు దానిలో వేసుకొని మనం ఉడికించుకోవాలి. చూసి అర్థమవుతుందండి, నేను ఉసిరికాయలకి ఎక్కడ ఘాట్లు పెట్టలేదు, కానీ ఉడికే టైంలోనే అవి ఘాట్లు పెట్టినట్లే ఎంత మంచిగా కట్ అయ్యి ఉడుకుతున్నాయో చూసారు కదండి. అందుకని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఉడికించుకోవద్దు, లో ఫ్లేమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఉడికించుకోండి. ఈ ఉసిరికాయలన్నీ ఉడికే కొద్దీ అదే ఉసిరికాయలో ఉన్న బెల్లం పాకం కూడా చాలా దగ్గర పడుతుందండి. చూసారు కదండి బెల్లం పాకం ఎలా దగ్గర పడిందో. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉసిరికాయలు మొత్తాన్ని చల్లబెట్టుకున్న తర్వాత ఈ ఉసిరికాయలో ఉడికిన ఈ బెల్లం పాకం కూడా ఇంకా చాలా బాగుందండి. ఇది ఒక కైండ్ ఆఫ్ హనీలానే ఉంది, తీతీగా పుల్ల పుల్లగా. ఉసిరికాయలు తినేసిన తర్వాత చాలా వరకు ఆ సిరప్ మిగిలిపోతుందండి. మీలో ఎవరైనా సరే ఈ సిరప్ని మిగిలిపోతే ఏం చేస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మీలో ఎవరైనా ఉసిరికాయ గింజలో ఉన్న గింజలు కూడా తిన్నారా ఎప్పుడైనా? మీలో ఎవరైనా అలా తిన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా మీ దగ్గర ఉసిరికాయలు ఎక్కువ ఉన్న టైంలో మురబ్బాని చేసుకోనండి. షుగర్ కాకుండా బెల్లంతో చేసుకోనండి, ఇంకా చాలా హెల్దీ. మీ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా మనం హెల్దీగా ఈ రెసిపీని చేసి పెట్టవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.